ఇక భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మకమైన ఘట్టానికి శ్రీకారం చుట్టనుంది. దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 నేడు శ్రీహరికోట నుంచి నింగిలోనికి దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ఈ రాకెట్ ప్రయోగం భారత ప్రైవేట్ స్పేస్ రంగానికి కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. మిషన్ ఆగమన్ పేరుతో జరుగుతున్న ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రపంచ వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల మార్కెట్లో భారత్కు మరింత బలం చేకూరబోతోంది. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రయోగం ఉదయం 11:30 శ్రీహరికోటలో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ నెల్లూరు నుండి నరేష్ ఉన్నారు. నరేష్, జమీమా, ఇస్రో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టుందని చెప్పుకోవాలా. ఏదైతే ఇప్పటి వరకు కూడా ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అనేక ప్రయోగాలు కూడా విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టినటువంటి అధ్యయనం ఉంది. అయితే ఈసారి తొలిసారి ప్రైవేటు ఉపగ్రహ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం చేశారు. మరి కాసేపట్లో అంటే 11:30 విక్రమ్-1 అనే ప్రైవేట్ ఉపగ్రహ రాకెట్ ను నింగిలోకి పంపించబోతున్నారు శాస్త్రవేత్తలు. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి రాకెట్ ప్రయోగం చెప్పుకోవాలా. ఉదయం దీనికి సంబంధించి కౌంట్ డౌన్ కూడా నిన్న ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. ఈ యొక్క కౌంట్ డౌన్ ప్రక్రియ నిర్విరామంగా కూడా కొనసాగుతుంది. 11:30 లాంచ్ ప్యాడ్ నుంచి కూడా నిప్పులు కక్కుతూ విక్రమ్-1 రాకెట్ ప్రయోగాన్ని పూర్తి స్థాయిలో కూడా నింగిలోకి ప్రవేశపెట్టేందుకు కూడా అంత సిద్ధమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి ప్రత్యేకించి కూడా దీనికి సంబంధించిన ఒకసారి మనం చూస్తే హైదరాబాద్ కు చెందినటువంటి ఏదైతే రూట్ ఏరోస్పేస్ అనే ఒక ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో దీన్ని రూపొందించడం జరిగింది. విక్రమ్-1 కక్షలోకి వెళ్ళనున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆగమాన్ అనే ఒక పేరును కూడా ఉపగ్రహానికి ఏర్పాటు చేశారు. కాస్మోసిస్ సంస్థ సాంకేతిక అభివృద్ధి చేసి పైలట్ ను. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్.